ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ బైబిల్ చరిత్ర గురించి తెలియజేస్తూ లేఖల గురించి చెప్తూ ఉన్నాను. మరి గత పాఠంలో నేను తిమోతికి వ్రాసిన లేఖల వరకు తెలియజేస్తున్నాను. తిమోతికి పరిశుద్ధ పౌలు గారు తిమోతి గారికి రాసిన లేఖ వరకు చెప్పి ఉన్నారు. మరి ఈ పాఠంలో తీతుకు రాసిన లేఖ అక్కడి నుంచి చెప్పుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధ పౌలు గారు తీతుకు రాసిన లేఖ గురించి చెప్పుకుంటూ వెళదాం. మరి ఇది తీతుకు రాసిన లేఖ, శిష్యుడైన తీతుకు రాసిన లేఖ. ఇది తన శిష్యుడైన, ఎవరు శిష్యుడు? పునీత పౌలు గారి యొక్క శిష్యుడు అయినటువంటి తీతుకు రాసిన లేఖ ఇది. ఈ లేఖ తిమోతికి రాసిన లేఖ వల్లే ఇది కూడా పౌలు బోధలో ఎలాంటి మార్పులు చేయరాదని చెప్తుంది. పునీత పౌలు గారు చేసినటువంటి బోధల్ని ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా చేయాలి అని చెప్పేసి ఈ తీతుకు రాసిన లేఖ తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ తీతుకు రాసినటువంటి లేఖలో మరి పెద్దలని, సంఘ పెద్దల్ని ఎలా పెట్టాలి, ఎవరిని నియమించాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మరి తీతు గారు మరి ఎలా తెలియజేశారో చూద్దాం. తీతు 1వ అధ్యాయము 5, 6 వచనాలు చదివినట్లయితే ఇక్కడ చూడండి, చెప్తా ఉన్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. పెద్దల్ని నియమించాలని చెప్పేసి క్రేతులో నిన్ను అక్కడ వదిలిపెట్టేసి నేను వచ్చాను. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వాడై అవేధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. చూడండి, గుడి సంఘాలు మనకి సంఘ పెద్దలను నియమిస్తూ ఉంటారు. ప్రతి చర్చిలో కూడా సంఘ పెద్దలు ఉంటారు. ఆ సంఘ పెద్దల ద్వారా చర్చి నిర్వహణ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళని పెద్దలుగా పెట్టుకోకుండా కొన్ని అర్హతలు చెప్పారు ఇక్కడ. ఆ పెద్ద ఎలాంటి వాడై ఉండాలి, కొన్ని మార్గదర్శకత్వాలు పాటించేవాడై ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎలాంటి వాడంట? నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును. నిందారహితుడై ఉండాలి. వాడి మీద ఎలాంటి నిందలు అపవాదులు ఉండకూడదు. వాడు మంచివాడై ఉండాలి, పెద్ద మనిషి అయి ఉండాలి. తర్వాత ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఒకే భార్యను కలిగి ఉండాలి. ఒక భార్యని చేసుకోవటం, మరి ఇంకొక భార్యని ఉంపుడు గతుల్ని ఉంచుకోవటం, మరి వ్యభిచారి అయి ఉండకూడదు. దుర్వ్యాపార విషయమై నేరము మోపని వారై అవేధేయులుగాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండవలెను. విషయంలో వ్యాపారం చేసుకుంటుంటే నీతి నియమాలతో వ్యాపారం చేసుకుంటూ మంచి ప్రవర్తన కలిగినటువంటి కుటుంబం, పిల్లలు గలవాడై ఉండాలి. అట్టి వారిని పెద్దగా నియమించవచ్చు. ఈ లక్షణాలు కలిగినటువంటి వారిని పెద్దగా నియమించవచ్చు. ఎందుకనగా ఎందుకన్నీ ఉండాలి అంటే, అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలేను. దేవాలయం అనేది దేవుని గృహము. దానికి అధ్యక్షుడిగా ఉండేవాడు ఈ నిందారహితుడిగా ఉండాలి. గృహ నిర్వాహకుడు, గృహాన్ని నిర్వహించేవాడు అలా ఉండాలి.
అతడు స్వేచ్ఛాపరుడుగా ఉండాలి. ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడు నవుట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్నవాడై ఉండవలేను. హల్లెలూయా. చూసారా ఎన్ని క్వాలిటీస్, ఎన్ని అర్హతలు ఉండాలి పెద్ద ఉండాలండి. అటు స్వస్థ బుద్ధి గలవాడు, మంచి బుద్ధి, స్వస్థత. వాడు మంచి మాటలు మాట్లాడాలి, మేలు కలిగేటువంటి మాటలు, స్వస్థత కలిగించేటువంటి మాటలు కలిగేవాడై ఉండాలి. ఎంతసేపు మరి అసహ్యమైనటువంటి మాటలు తిట్టడం మరి ఇవన్నీ చేసేటువంటి వాడిగా ఉండకూడదు. వాడి మాట నోటంట వచ్చిందంటే ఆశీర్వాదకరమైనటువంటి వచనాలు వాడిలోంటి స్వస్థత బుద్ధి గలవాడై ఉండాలి. నీతిమంతుడై ఉండాలి. నీతి నియమాలు పాటిస్తూ నీతిగా జీవిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వదిలిపెట్టుకోకుండా బుద్ధి గలవాడై నీతి గలవాడై ఉండాలి. మరి పవిత్రముగా జీవించేటువంటి వాడు ఉండాలి. దేవుని యొక్క ఆలయము పవిత్రమైంది కాబట్టి ఆ దేవుని ఆలయ నిర్వాహకుడు పవిత్రుడిగా ఉండాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పేసి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఈ గృహ నిర్వాహకుడు అంటే పెద్దగా ఉండేటువంటి వాడు, దేవాలయంలో పెద్దలుగా ఉండేటువంటి వారు ఈ రకంగా ఉండాలి. ఆశా నిగ్రహం గలవాడై ఉండాలి. ప్రతిదానికి ఆశపడకూడదు, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. అలాంటి వారు కనిపిస్తున్నారా పెద్దల్లో? ఆదివారం గుడి వచ్చిందంటే కొంతమంది కొన్ని చర్చిల్లో సందాలు పడుతూ ఉంటారు, పళ్ళాల్లో డబ్బాల్లో అట్లా పడుతూ ఉంటారు. ఇదివరకు నా చిన్నప్పుడు పళ్ళాల్లో పట్టేవారు. ఆ పళ్ళాలన్నీ పట్టేసి తీసుకెళ్ళి ఇచ్చేవారు. దాంట్లో 100 రూపాయలు కనబడిందా టక్కని జేబులో నొక్కించేవాడు. ఆశ. కోడిగుడ్డు పాటకు వచ్చిందా ఇంటికే, కోడిపెట్ట పాటకు వచ్చిందా ఇంటికే, కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇవన్నీ వచ్చినాయా పట్టుకుపోవటమే పెద్దలు. ఆశపోతులు అన్నమాట, తిండిపోతున్నాడు. సర్వసాధారణంగా అవి ఏం చేస్తారండి, దేవుని దేవాలయంలోకి కానుకగా వచ్చినటువంటి వాటిని పాట పెట్టి 10 రూపాయలు దాన్ని 20 రూపాయలకి 30 రూపాయలకి కూడా పాడుకుంటారు. ఆ వచ్చినటువంటి డబ్బుని మరి చర్చికి జమ చేస్తారు, గుడికి అప్పగిచ్చేస్తారు. చర్చి ఫాదర్కో పాస్టర్కో ఎవరైతే ఉన్నారో అధికారికి ఇది దేవునిది దేవునికి వచ్చింది అని చెప్పి ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు ఆశపోతులు పెద్దలు ఉంటారే, కొంతమంది ఏం చేసేవాడు అంటే జేబులో పెట్టేసేవాడు, ఇంటికి పట్టుకెళ్ళిపోయేవాడు. ఈ రకంగా ఉండేది. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది. సంచులు పడుతున్నారు తీనికోకుండా, తాళా వేసి డబ్బాలు పడుతున్నారు తీనికోకుండా. మరి లేదు బలిపీఠం దగ్గరికే వచ్చి వేయమని చెప్పేసి అక్కడే పెడుతున్నారు. ఇలా కొన్ని కట్టుదిట్టాలు చేయటం వలన కొంత తగ్గిపోయింది. కారణం ఏంటంటే నీతి లేదు, నిజాయితీ లేదు, ఆశ, అత్యాశ. అలాంటి ఆశ పరులు పెద్దలుగా ఉండకూడదు అంటారు. ఆశా నిగ్రహం గలవాడై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలను ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలేను. చూసారా, సంఘంలో ఏమన్నా ఎవడన్నా ఎదురు అదట్ట ఇదట్ట అంటే వాడిని నోరు ముప్పించే శక్తి పెద్దగా ఉండాలి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది తప్పు. భార్యాభర్తలకు తగాదా వచ్చిందనుకో, ఇదిగో నువ్వు తాగేసి ఇలా ఏమి ఇవ్వకోకుండా ఇంట్లో చేస్తే ఎలా ఉండి పెట్టుద్ది, నువ్వు ఆ రకంగా కొడుతున్నావంట,
చర్చికి వెళ్తుంటే చర్చి పాస్టర్లు దొంగలు, ఫాదర్లు దొంగలు, వాళ్ళు నేను పాడు చేస్తున్నారు, నీ మనసు బుద్ధిని వక్రీకరిస్తున్నారు, నువ్వు వెళ్ళమాకని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నావంట, నువ్వు తాగుడు మానేసాయి, ఇంటికి తీసుకొచ్చి అని చెప్పేసి గట్టిగా బుద్ధి చెప్పువాడై ఉండాలి. ఆడికి బుద్ధి చెప్పాలంటే వీడు పవిత్రుడిగా ఉండాలి. వీడే దొంగ తాగుపోతే అయ్యాడనుకో పెద్ద, నువ్వు చెప్తున్నావేంటయ్యా నాకు, నువ్వా నాకు చెప్పేది, నువ్వు తాగట్లేదా, నువ్వు తిరగట్లేదా, నువ్వు చేయట్లేదని చెప్పాడు, ఎదురాడతాడు, ఏం మాట్లాడు. కాబట్టి ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటే గట్టిగా వాడిని ఎదురాడి వాడిని బుద్ధి చెప్పి గద్దించి కూర్చోబెట్టి మరి సంఘంలో గలిబిలి లేకుండా గొడవ లేకుండా చర్చిలో జాగ్రత్తగా చూస్తూ ఉంటాడన్నమాట. కాబట్టి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలేను, అలాంటి బోధన గట్టిగా చేపట్టి వాడై ఉండవలేను. కాబట్టి ఇలాంటి లక్షణాలు సంఘ పెద్దలకు ఉండాలి. సంఘంలో పెద్ద మనిషిగా ఉండాలి అనుకునేవాడు ఇవన్నీ కలిగి ఉండాలి. అలాంటి వాడిని సంఘ పెద్దలుగా నియమించని చెప్పేసి పౌలు గారు చెప్తా ఉన్నాడు. చూసారు ఎంత కట్టుదిట్టమైన మరి వ్యవహారం ఇది. సంఘానికి గుడికి ఒక ఫాదర్ గారే నడపలేడు, చర్చి ఫాదరే నడపలేడు, అలాగే ఒక పాస్టర్ గారే గుడి మొత్తాన్ని చూడలేడు, నడపలేడు. ఆయన ఎంతసేపు వాక్యం చెప్పడం, బోధ చెప్పడం ఇవన్నీ చూస్తాడు, కానీ ఈ సంఘంలో ఉన్నటువంటి గలిబిలి సంగతులు గొడవలని కూడా మరి ఆయనకి తీరిక ఉండదు, సమయం ఉండదు, చేయలేడు. కాబట్టి కొంతమంది ఈ పెద్దలను నియమించుకోమని చెప్పేసి చెప్పాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ సంఘ పెద్దలను నియమించుకోవడం అనేది మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చిన తర్వాత ఆ సాయంత్రం ధర్మశాస్త్రం మీరినటువంటి వారిని, తప్పు చేసినటువంటి వారిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ రచ్చబండ మీద కూర్చుని, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, నీకు ఈ శిక్ష, నువ్వు ఈ తప్పు చేసావు, ఈ శిక్ష, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ధర్మశాస్త్రాన్ని మీరేమని చెప్పేసి నిద్రాహారాలు లేకోకుండా ఈ తీర్పులే సరిపోతా ఉన్నట్టే మోషే గారి యొక్క మావ చూసి, అయ్యో నా అల్లుడు ఇలా నిరసించిపోతున్నాడు, చేయలేకపోతున్నాడు అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఎత్రో ఏంటి, నువ్వు కాకుండా నువ్వు కొంతమంది పెద్దలను పెట్టుకో, ఒక 24 పెద్దలను పెట్టుకో. పెద్దలను పెట్టుకుని ఆ పెద్దలకి చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న వ్యవహారాలు అంటే వాళ్ళకి అప్పచెప్పేసాయి, అవి వాళ్ళు సర్దుబాటు చేస్తారు. పెద్ద పెద్ద వ్యవహారాలు ఉంటే నువ్వు తీర్చు, కాబట్టి నువ్వు ఒక్కడే చేయలేవు అని చెప్పేసి ఒక గొప్ప సలహా ఇస్తే మరి అప్పటి నుంచి మరి ఈ విధానం అనేది అమల్లోకి వచ్చింది. దాన్నే పౌలు గారు చెప్తున్నారు, అలా పెద్దలుగా నియమించాలంటే ఎలాంటి వాడిని పెద్దగా పెట్టాలి. ఇది ఎలక్షన్ కాదు, ఇది ఎలక్షన్ కాదు. మీ వార్డులో ఎంతమందో లెక్కెట్టండి, ఆ వార్డుకో పెద్ద, ఈ వార్డుకో పెద్ద, ఈ వార్డుకో పెద్ద అని చెప్పి పల్లెటూరులో గుడుల్లో చేస్తూ ఉంటారు. అలా కాదు, వాళ్ళల్లో ఈ లక్షణాలు కలిగినటువంటి వాడిని పెద్దగా పెట్టాలని చెప్పి చక్కగా మరి ఈయన చెప్తూ ఉన్నాడు. తర్వాత అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారనై ఉన్నారు, కాబట్టి వారి నోళ్లు మూయించవలెను. అట్టి వారు ఉపదేశింపకూడదని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేస్తున్నారు. ఇంకా వదరబోతులు ఉన్నారు. వదరబోతు అంటే ఏమిటి? మాటగారులాడు, నోరే యంత్రం, నోరే మంత్రం, మాటల మాంత్రికులు ఉన్నారు. ఈ బోధకుల్లో కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే మాటల మాంత్రికులు ఉన్నారు. తన మంత్ర ముగ్ధతో మాటల చేత గాలి చేసి అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అది తప్పులేదు, ఇది తప్పులేదు, ఏమి లేదని చెప్పేసి మరి బోధ, హితబోధ, దుర్బోధ, చెడు బోధ, లేని బోధన చేసి కుటుంబాలనే నాశనం చేసేటువంటి వారు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అన్నమాట. తర్వాత ఇంకా సంఘంలో పెద్దలు వృద్ధులను ఎలా చూడాలా కూడా చెప్తూ ఉన్నారు. 2వ అధ్యాయంలో చూస్తే మరి ఏలైనగా వృద్ధులు మితానుభవము గలవారును, మనుషులను స్వబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహవాసములందు లోపము లేని వారై ఉండవలేననియు, అలాగననే వృద్ధ స్త్రీలు కొండి గత్తులను మిగులు మద్యపానాసక్తులునై ఉండక
ప్రవక్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును సమృద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునే వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలెనని బోధించుచు అలా వీరందరికీ బోధించుమో అని చెప్తున్నాడు. ఇంకా చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు. సంఘంలో ఇలా సంఘాలు ఉంటే మరి ఎంత పవిత్రంగా ఉంటాయండి, ఎంత అభివృద్ధి పడుతుంది, ఆత్మలు ఎంతగా రక్షింపబడతా ఉంటాయి చెప్పండి. చూడండి, వృద్ధులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, సంఘంలో ఎలా కాసుకుని ఉండాలి, తాగుబోతులుగా ఉండకూడదు అని చెప్పేసి ఇవన్నీ చక్కగా మరి తీతు గారికి రాసినటువంటి లేఖలు పరిశుద్ధ పౌలు గారు మరి చక్కగా తెలియజేస్తున్నారు. ఈ లేఖలన్నీ కూడా మన జీవితాలకు ఎంతో అవసరమైనవి, మన ప్రవర్తనకు ఎంతో అవసరమైనవి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ తీతుకు రాసినటువంటి లేఖ చూసినట్లయితే చక్కగా జాగ్రత్తగా మనకి ఉంటుంది, చూడొచ్చు. అదేవిధంగా మరి తర్వాత ఈ హెబ్రీలకు రాసిన లేఖ యెరూషలేము నుండి క్రైస్తవ సమాజానికి అధిపతి అయిన యాకోబు దీన్ని యోధ క్రైస్తవ కోసం క్రీస్తు శకం 45లో రాశాడు. క్రైస్తవులు పర్వత ప్రసంగం బోధల ప్రకారం జీవించాలని, దరిద్రులు హింసితులు దేవునికి స్నేహితులవుతారని ఈ లేఖ నీతి బోధలతో నిండి ఉంటుంది. ఇది యాకోబుకు రాసిన లేఖ. ఇది హెబ్రీలకు రాసిన లేఖ ఏమిటంటే ఇది క్రీస్తు శకం 67లో రాసింది, హెబ్రీలకు రాసింది. దీన్ని పౌలు శిష్యుడు ఎవరో రాసి ఉండవచ్చు. యోధ మతంలో యాజకులు కొందరు క్రైస్తవ మతంలో చేరారు, కానీ వారు వేదహింసలకు జంకి మళ్ళీ యోధ మతంలోకి వెళ్ళగొడుతుంటే అలా చేయవద్దని హెచ్చరిస్తూ రాసిన లేఖ ఇది. ఈ లేఖ ప్రధానముగా క్రీస్తు యాజకత్వాన్ని తెలియజేస్తుందన్నమాట. ఈ లేఖ ఇది హెబ్రీలకు రాసినటువంటి లేఖలు. ఈ హెబ్రీలకు రాసిన లేఖ ఏంటంటే క్రీస్తు శకం 67లో రాసింది. దీన్ని పౌలు గారు ఆయన శిష్యుడు ఎవరో పౌలు గారు రాసింది అని అంటారు, కానీ ఆయన శిష్యుడు ఎవరో రాసి ఉండొచ్చు అని చెప్పేసి కొంత సందేహం ఉందన్నమాట. ఈ యోధ మతంలోని యాజకులు కొందరు క్రైస్తవ మతంలో చేరారు. యూదులు అంటే ఏమిటంటే మరి తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించి ఆచరించేవాడు యూదులు, ఇప్పటికీ వాళ్ళే. తర్వాత క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన నమ్ముకుని క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి వారు క్రైస్తవులు. ఇలా క్రైస్తవ మతంలో కొంతమంది చేరారు, కానీ వారు మరి వేదహింసలకు జంకి మళ్ళీ యోధ మతంలోకి వెళ్ళగొడుతుంటే క్రైస్తవులుగా మారిపోయినటువంటి వారిని వాళ్ళు యూదులు హింసిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇదేంటి అప్పటి వరకు మరి ధర్మశాస్త్రం ప్రకారం నడిచి ధర్మశాస్త్రాన్ని చేరి మరి క్రైస్తవులుగా మారిపోయి మళ్ళీ అలా చేస్తున్నాడు, ఇలా జరిగితే అందరూ మారిపోతూ ఉంటారు, ఏదో జరిగిపోద్దని చెప్పి వాళ్ళని పిలవటం, తప్పులేయటం, శిక్షించడం, హింసలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటుంటే మళ్ళీ ఇదంతా ఎందుకు వచ్చిన బాధ, యోదయ మతంలోకి వెళ్ళిపోదాం, మరి ధర్మశాస్త్రం ప్రకారం నడుద్దామని కొంతమంది వెళ్తూ ఉంటారు. యాజకులు క్రైస్తవ మతంలో చేరారు, కానీ వారు ఏదో హింసలోకి జంకి మళ్ళీ ఏదో మతంలోకి వెళ్ళగోరుతుంటే అలా చేయవద్దని హెచ్చరిస్తూ రాసిన లేఖ ఇది. అలా చేయమాకండి, మళ్ళీ మారు మనసు పొందినవాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, రక్షణ మార్గంలోకి వచ్చినవాడు వెనక్కి తిరిగి చూడకూడదు, వెళ్ళొద్దని చెప్పి రాసిన లేఖ ఇది. ఈ లేఖ ప్రధానముగా క్రీస్తు యాజకత్వాన్ని వర్ణిస్తుందన్నమాట. యాజకత్వం, ప్రభువు ఎలా వచ్చాడు? యాజకుడిగా వచ్చాడు. క్రీస్తు ప్రభు యోధాసింహం గోత్రము నుంచి యాజకుడిగా వచ్చాడు. యాజకత్వం ఏంటంటే హింస ఉండదు, దాంట్లో హింస ఉండదు. హింస లేకపోకుండా తనే హింస పాలయ్యి పాపుల కొరకు తన ప్రాణం పెట్టి మరణాన్ని జయించినటువంటి ప్రభువు యాజకత్వం, అది ఒక యాజకుడిగా వచ్చాడు.
కానీ రాబో క్రీస్తు రెండవ రకంలో యాజకుడిగా రాడు. యాజకుడిగా రాడు, రాజులకు రాజుగా గర్జించు సింహం, కొదమ సింహం వలె వస్తాడు. తప్పు చేసిన వాటిని శిక్షించటానికి వస్తా ఉంటాడు. అలా వస్తాడు. వీళ్ళు యూదులు నమ్మేది కూడా అదే. మా దేవుడు రోషము గల దేవుడు, శిక్షించే దేవుడు, యుద్ధం చేసే దేవుడు, యుద్ధవరుడు, కానీ చనిపోయే దేవుడు కాదు, చనిపోవటం కాదు. కానీ క్రీస్తు ప్రభునే మేము ఒప్పుకోం, ఇంకా వస్తాడు, రాజులకు రాజుకు వస్తాడు, అప్పుడు మేము ఆయన్ని నమ్ముతామని చెప్పేసి వాడు యూదులంతా ఎదురు చూస్తూ ఉండేటువంటిది విధానం అన్నమాట అది. కాబట్టి వీళ్ళు నమ్మరు. అయితే మనం ఏంటంటే ప్రభు వచ్చింది ఏంటంటే మనల్ని పాపులను రక్షించడానికి ఆయన వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడన్నమాట. అది క్రైస్తవులంతా నమ్మేది. ఇక్కడ చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవడే అన్నాడు. శోధింపబడే వారికి సహాయం చేస్తాడు, శోధనలను జయించమని చెప్తాడు. తాను శోధింపబడ్డాడు. ఎవరి చేత? సైతాను చేత, మరి ఈ ధర్మశాస్త్ర బోధకులైనటువంటి మరి వీళ్ళ చేత, యూదుల చేత కూడా శోధింపబడ్డాడు, శిక్ష అనుభవించాడు, జయించాడు. కాబట్టి అలా శోధనలో ఉన్నటువంటి వారికి ప్రభువు సహాయం చేయవాడై ఉన్నాడు. కాబట్టి ఇంకా అంటున్నాడు, మరి చూడండి, ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకునేటకు వాడే పాటి వాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభా ఆ మనుషుడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి. చూసారా, మానవుని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాడు. సమస్తము సృష్టిని కూడా మనిషి యొక్క పాదముల కింద పెట్టాడు. సమస్తము సృష్టించి మనిషికి అప్పగించాడు దేవుడు. మరి ఆ మానవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభువా. మానవుడు ఏ పాటి వాడు అని చెప్తున్నాడు. ప్రభువా, ఆకాశంలో కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉండవు. అవన్నీ వస్త్రములోనే పాతగిలను, ఉత్తరేములే వాటిని మడిసివేతువు. అవి వస్త్రములోనే మార్చబడను కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వం నాకు కూర్చుండమని చెప్పేసి మరి చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా దోతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనాను చెప్పినా. కాబట్టి ఇవన్నీ కూడా 1వ అధ్యాయము 10వ వచనం నుంచి కూడా మనకి చదివితే తెలుస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 11, 13 వరకు చదివితే మనకు తెలుస్తుంది. కాబట్టి రక్షణ భాగ్యం దీంట్లో మొత్తం మనకి 13 అధ్యాయాలు ఉంటాయి. 13వ అధ్యాయంలో ప్రభు యాజకుడిగా వచ్చాడు. యాజకుడికి వచ్చి చూడండి, 13వ అధ్యాయము 20వ వచనంలో ఏముందో చూసారా? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. హల్లెలూయా. గొర్రెల గొప్ప కాపరి నా యేసు,
మందల కొరకు ప్రాణం పెట్టిన నా యేసు మంచి కాపరి, ప్రధాన కాపరి, నిత్య కాపరి. చూసారా, గొర్రెల గొప్ప కాపరి. మనమందరము చెదరిపోయినా తప్పిపోయినా గొర్రెలు. చక్కగా ఉంది చూడండి, 13వ అధ్యాయము 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత మంచి, మరి ఈ గొప్ప రక్షణను మరి నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందాము? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తామా? చేయకూడదు కదా. ఎంతో గొప్ప రక్షణ మనకు వచ్చింది చూడండి. ఈ గొప్ప రక్షణని ఈ 2వ అధ్యాయంలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలో చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందుము? 3వ వచనం చూసారా, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాము. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ అండి. మన ఆత్మల రక్షణ, నిత్య జీవం ఇచ్చే రక్షణ ఉచితంగా. ఏమన్నా లక్షలు, వేలు, కోట్లు పెట్టి కొనుక్కోవాలా? ప్రభు నమ్ముకోమంటున్నాడు. నన్ను నమ్మండి, నన్ను నమ్ముకోండి, ఉచితంగా రక్షణ ఇస్తున్నాను నీకు. కాబట్టి ఎంత గొప్ప రక్షణని ఎందుకులే, తర్వాత చూద్దాంలే నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు నువ్వు రేపొద్దున? ప్రభు అంటున్నాడు, అయ్యా నీ హృదయం నాకు అయ్యా. తర్వాత చూద్దాంలే, నేను సినిమాకి వెళ్ళాలి, తర్వాత చూద్దాం, నాకు వ్యాపారం ఉంది, తర్వాత చూద్దాం, నేను బారుకి వెళ్ళాలి. ఇవన్నీ చేస్తావా నువ్వు? ఆయన ప్రభు హృదయం దగ్గర నుంచి తడుతున్నాడు. హృదయం అన్నిడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయం అన్నిడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధమును, నిలచి సదయుడగుచు తాట్టుచుండు సకల విధములను. మనకి మరి హృదయాన్ని తడుతూ ఉన్నాడు దేవుడు. నీ హృదయం నాకు ఇవ్వయ్యా, నీ హృదయం నాకు ఇచ్చేయి. హృదయమే దేవుని యొక్క దేవాలయము. ఈ హృదయాన్ని తెల్లని వస్త్రంలాగా ఉతికి శుభ్రంగా ఉంచుకుంటే ఆయన మనకి ప్రవేశిస్తాడు హృదయంలోనికి. సైతాన్ని పారిపోతుంది. ఆ హృదయాన్ని ఏమంటున్నాడు? కాబట్టి హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఉండి తడుతూ ఉన్నాడు. అమ్మా రా, గంట మ్రోగుతుంది, ఆదివారం గుడికి టైం అయింది, ఫలానా ప్రార్థన పెడుతున్నారు, ప్రార్థనకి వెళ్ళు, రా, నేను వస్తున్నాను అక్కడికి, ఆ ప్రార్థనలో పాల్గో, నేను కూడా అక్కడే ఉంటున్నాను, నీ కష్టాలు నీ బాధలు అన్ని నేను వింటాను. సైతాను వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో, ఎన్ని అప్పులు పాలయ్యావో, మరి నీ కుటుంబం అల్లకల్లోలు అయిపోతుంది, పిల్లలకు పెళ్లి జరగట్లేదు, మరి ఉద్యోగం రావట్లేదు, చదువులకు ఫీజులు లేవు, కట్టడానికి భర్త ఏమన్నా మరి ఎంత కష్టపోయినా ఇంటికి మరి ఏమీ రావటం లేదు, అప్పులకే సరిపోతున్నాయి, వాయిదాలకే సరిపోతున్నాయి, ఎన్ని సరిపోతున్నాయి. మరి నువ్వు బాధపడి ఏడుస్తూ ఇక నేను ఉండలేను, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి నువ్వు మరి అనుకుంటా ఉన్నావు. నీ పక్కన సైతాను చేరి ఈ అప్పులు కట్టలేవు, ఈ బాధపడలేవు, ఇంకెందుకు, చావురాదని ఓ పక్కన చెవులో జోరేగిలాగా సైతాన్ని నీకు బోధ చేస్తా ఉంటే, నువ్వు ఏం చేయాలో తెలియక ఉంటా ఉంటే, నేను నిన్ను పిలుస్తున్నాను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిందురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిందురతని, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు,
హృదయమనెడు తలుపు నొద్ద యేసునాలుండు నిలిచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. కాబట్టి అమ్మా, అయ్యా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నా తల్లి, రా, గుడికి రా, దేవాలయానికి రా, రోజు బైబిల్ చదువు. నీకు నేను వారి ద్వారా నా మాటలు వినిపిస్తాను, గురువు ద్వారా నా మాటలు వినిపిస్తాను, పాస్టర్ల ద్వారా నా మాట వినిపిస్తాను, బైబిల్ ద్వారా నీతో నేను మాట్లాడతాను, నీకు మనశ్శాంతిని ఇస్తాను, నీకు శాంతిని, నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను, గొప్ప రక్షణ నీకు దయచేస్తున్నాను. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు దయచేసి. ఇలా నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున నువ్వు ఏమైపోతావు, నీ ఆత్మ ఏమైపోతుంది, నిత్య నరకానికి పోతుంది. ఈ గొప్ప రక్షణను నువ్వు ఎలా నిర్లక్ష్యం చేస్తావు, ఎలా తప్పించుకుంటావు? రా, నా దగ్గరికి రా అని చెప్పేసి ప్రభువు పదే 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 నిన్ను అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇది హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మరి చక్కగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రండి, బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. మళ్ళీ రక్షణ పొంది మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు. యూదులుగా ఉన్నారు, ధర్మశాస్త్రం వల్ల మీరు చూశారు. మరి ధర్మశాస్త్రం నేను వచ్చిన తర్వాత నేనే మార్పు చేశాను, నన్ను అనుసరించండి. ధర్మశాస్త్రం ఎంతో భారంతో కూడుకున్నది, ఆ బరువు మీరు మొయ్యలేరు. ఆ ఎద్దులు, మేకలు, గొర్రెపోతులు రక్త బలి దానం చేసి అవన్నీ కొనలేరు, చేయలేరు. అంత బరువైంది, అంత భారమైంది. ఆ భారం మీరు మొయ్యలేరు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని దయచేస్తాను. అవేమి చేయవసరం లేదు. ఇక యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకో. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని నువ్వు నమ్ము. అతని యొక్క ఏకసుధుడును మన యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను అని నమ్ము. పోన్సు పిలాతుని అధికారంలోకి లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి మళ్ళా తిరిగి లేచి పాతాళంలోకి వెళ్ళి ప్రభు అయిన దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు అని నమ్ము. మరలా తిరిగి జీవించు వాళ్ళకును మృతులకును తీర్పు చేయటకు వస్తాడని చెప్పేసి నమ్ము. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్ము, విశ్వసించు. పునీతుల్ని నమ్ము, పవిత్రుల్ని నమ్ము. వారి మాటలు విను, వాళ్ళ జీవితాలను ఆదర్శంగా చేసుకో. తిరుసభను నమ్ము, తిరుసభ కట్టెలను నమ్ము, సంఘ కట్టెల్ని నమ్ము. పాపముల మన్నింపు ప్రభు దగ్గరే ఉందని నమ్ము. నిత్య జీవము కూడా ప్రభు దగ్గరే ఉందని నమ్ము. నమ్మి ఆమేనని చెప్పు. ఆమేనంటే అవును, విశ్వసిస్తున్నాను ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను, త్వరగా రమ్మని చెప్పు. ఇది చేయి చాలే. కను నువ్వు డబ్బులు ఇవ్వవసరం లేదు, కోట్లు స్థలాలు ఏమి ఇవ్వవసరం లేదు. ఉచితంగా నీకు రక్షణ ఇస్తున్నాను. ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీ హృదయం నాకు చాలు. నేనే ప్రభువునని నమ్ము, ఒప్పుకో, బాప్తిసం తీసుకుని మళ్ళీ వెనక్కి తిరగమాక. కాబట్టి యూదులు కొంతమంది మారి మళ్ళీ వెనకపోతున్నారు హింసకి. కాబట్టి అలా చేయమాకండి అని చెప్పేసి మరి పరిశుద్ధ పౌలు గారు తన అనుభవంతో, తన పరిశుద్ధాత్మ శక్తితో మరి హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో చదవండి. 13 అధ్యాయాలు ఉంది. చక్కగా చదువుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభు మన హృదయంలోకి వస్తాడు. మనకి ఎంతో ఆనందం. హల్లెలూయా అని చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయాలోని యొక్క ఆనందం లోకానికి ఏం తెలుసు? యేసయ్యలో జీవించేటువంటి ఆనందం ఈ లోకానికి ఏం తెలుసు? ఏమి తెలియదు. జీవిస్తేనే, ఆనందిస్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈ సోఫియా జోసెఫ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే మీరు వింటున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి
ఈ ఛానల్ని జాగ్రత్తగా మీరు షేర్ చేసినట్లయితే ఎన్నో గొప్ప గొప్ప మర్మాలు విషయాలు నేను కాదు మాట్లాడేది, దేవుడే నా పెదవుల ద్వారా నా మాట ద్వారా మీకు వినిపిస్తున్నాడు. నేను ఒట్టి మనిషిని, ఒట్టి నిష్ప్రయోజకుని, నా దగ్గర ఏమీ లేదు. ప్రభుయే ఆత్మస్వరూపి అనేటువంటి దేవుడు ఆత్మ ద్వారా మరి మాట్లాడతాడు కాబట్టి జాగ్రత్తగా వినమని, అర్థం చేసుకోమని, షేర్ చేయమని మరి చేస్తున్నాను. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా. తండ్రి, అత్యంత కృపతో మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి దీవించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలయ్యా ప్రభా. ఇదిగో మీ మీరు మా హృదయాన్ని ఎల్లప్పుడూ తడుతూనే ఉన్నారు ప్రభా. మా హృదయం మీకు అప్పగించాలి ప్రభా. తండ్రి, నిజమే ప్రభా, ప్రయాసపడి భారం మోయించు సమస్త జనులారా నా ఎందుకు రమ్మంటున్నావు. ఎంతో భారంతో అప్పులు బాధలు కానీ ప్రభా, ఇదిగో పిల్లలకి పెళ్లిళ్ళు లేక, సరైన విద్యాబుద్ధులు లేక ప్రభా, సరైన గృహ వసతి లేక, గృహాలు లేక ప్రభా బాధపడుతున్నటువంటి వీళ్ళందరినీ దీవించండి, కనికరించండి, ఆశీర్వదించండి. ఎవరికైతే రుణ బాధలు ఉన్నాయో తీర్చివేయండి ప్రభా. ఎవరి పిల్లలకైతే వివాహం జరిపింది ప్రభా. తొందరగా వివాహాలు జరిగే విధంగా ప్రభా ఆశీర్వదించండి. ఆ ఉద్యోగం లేని పిల్లలకు ఉద్యోగం దయచేయండి తండ్రి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రభా తండ్రి రాకపోకల్లో మీరుండండి. అధికారులు ఏడాది మీరుండండి ప్రభా. తండ్రి, భర్తలను మార్చండి, భార్యలను ప్రభా దీవించండి, కుటుంబాలను కట్టండి ప్రభా. ప్రభుత్వాలని మార్చండి ప్రభా. దయగలిగే ప్రభుత్వాలుగా తీర్చిదిద్దండి ప్రభా. క్రైస్తవులకు ఉన్నటువంటి శ్రమలు, అనేక శ్రమలు పొందుతూ ఉన్నారంటే ప్రభా, అవన్నీ కూడా వారి యొక్క ఇదిగో ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికే ప్రభా ఆ శ్రమలు వారికి వస్తూ ఉన్నాయి ప్రభా. వాటిని భరించే శక్తిని ప్రభా దయచేయండి, సహాయం చేయండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, ఇదిగో ప్రభా, నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులకి ప్రభా తండ్రి ఈ మంచి బోధలు చేయటానికి ప్రభా, వారిలో మారు మనసు రక్షణ కలిగించడానికి, సహాయం చేయడానికి ఈ ఛానల్ని, నన్ను, నా కుటుంబాన్ని, నా అవసరాలన్నీ తీర్చి రక్షించి కాచి కాపాడమని త్వరలో రానున్న యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించి కాచి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం.